హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవ్రీథింగ్ విత్ జాను. ఇవాల్టి వీడియో ఏంటి అంటే ఓట్స్ రోటీ విత్ ఆలూ మటర్ కర్రీ. చాలా డేస్ తర్వాత మన ఛానల్లో లాంగ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నా, డూ సపోర్ట్. సో ఓట్స్ రోటీ ప్రిపరేషన్ కోసం ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ వరకు గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్స్ వరకు రాగి పిండి అండ్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఓట్స్ పౌడర్ 1.5 కప్ వరకు వేసుకొని ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అంటే ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఫామ్ అవ్వాలి. సో నెక్స్ట్ ఇందులోకి మనం ఏ కప్తో అయితే గోధుమ పిండి అండ్ ఓట్స్ పౌడర్ మెజర్మెంట్ తీసుకొని యాడ్ చేసుకున్నామో అదే కప్తో ఒక 1 కప్ వరకు వాటర్ అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా సాఫ్ట్గా పిండి ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఈ పిండికి 15 మినిట్స్ అనేది రెస్ట్ ఇవ్వాలి. 15 మినిట్స్ తర్వాత పిండిని మళ్ళీ కలుపుకొని ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి. సో ఇలా బాల్స్ లాగా చేసుకున్న పిండిని ఒక్కొక్క బాల్ తీసుకొని ఇట్లా ఒత్తు పిండితో డ్రెస్అప్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ గోధుమ పిండి వాడుతున్నా ఒత్తు పిండిగా. మీరు ఇంకా హెల్తీగా చేసుకోవాలనుకుంటే ఓట్స్ పౌడర్ని కూడా యూస్ చేయొచ్చు. అండ్ నేను ఎప్పుడు రోటీ చేసినా కూడా దానికి షేప్ అనేది రాదు. సో షేప్ గురించి వదిలేయండి, టేస్ట్ ముఖ్యం కదా. అండ్ ఇప్పుడు ఈ ఓట్స్ రోటీని మరీ పలుచగా కాదు మరీ తిక్కగా కాకుండా ఇట్లా ఒత్తుకోవాలి. అండ్ ఇలా ఒత్తుకున్న రోటీని మనం పెనం మీద వేసుకోవాలి. ఇప్పుడు ఆ పెనం అనేది చాలా హీట్గా ఉండకూడదు. చాలా హీట్గా ఉంటే రోటీ అనేది పెనంకి అతుక్కపోతుంది. సో ఆయిల్ లైట్గా వేసుకొని 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకొని తీసేసుకోవటమే. అంతే అండి, మన ఓట్స్ రోటీ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఆలూ మటర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ అల్లం అండ్ 1 టేబుల్ స్పూన్ చిల్లీ అండ్ ఒక 4 కర్రీ లీవ్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టమాటో ప్యూరీ అనేది వేసుకొని లైట్గా వాటర్ వేసుకొని ఆయిల్ పైకి ఫ్లోట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 కప్స్ వరకు ఆలు, హాఫ్ కప్ వరకు క్యారెట్ అండ్ 1 కప్ వరకు ఫ్రోజన్ బఠానీ అనమాట. మీరు నార్మల్ బఠానీ తీసుకుంటే దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి తీసుకోండి. ఇప్పుడు ఈ 3 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ప్యూరీ ఏదైతే ఉందో అది మొత్తం మన వెజిటేబుల్స్కి పట్టాలి. సో ఇప్పుడు ఇందులోకి 2 కప్స్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ కూడా ఏ కప్తో అయితే ప్యూరీ తీసుకున్నామో అదే కప్తో 2 కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ లిడ్ అనేది క్లోజ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే పీస్ అనేది ఉడికిపోయి ఉంటుందన్నమాట. అంటే ముక్క అనేది ఉడికిపోయి ఉండాలి. అప్పుడు ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 2 టీ స్పూన్స్ ఆఫ్ కారం అనేది యాడ్ చేసుకోవాలి. మీరు ఇంకా స్పైసీ తినేటట్టయితే ఇంకొక టీ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులోకి జీలకర్ర పొడి, ధనియాల పొడి అండ్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ యాడ్ చేయలేదు. సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు క్యాష్యూ పేస్ట్ అంటే జీడిపప్పు పేస్ట్ అనమాట. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక 15 మినిట్స్ జీడిపప్పును నానబెట్టుకొని వాటర్తో సహా మిక్సీ పట్టుకుంటే ఈ పేస్ట్ అనేది రెడీ అవుతుంది. ఇది మనం లాస్ట్లో వేసుకుంటామన్నమాట. అండ్ ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుంటే ఒక అరోమేటిక్ ఫ్లేవర్ అనేది వస్తుంది. అండ్ లాస్ట్లో కొద్దిగా కస్తూరి మెంతి అనమాట. ఈ కస్తూరి మెంతి వేయటం వల్ల చాలా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది అనమాట మన కర్రీకి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా ఉండే ఆలూ మటర్ కర్రీ రెడీ అయిపోయింది. అండ్ ఫైనల్గా ఇందులోకి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుంటే టేస్టీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఓట్స్ రోటీ విత్ దిస్ కర్రీ ఈజ్ అ డెడ్లీ కాంబినేషన్. That's it for today guys. Thank you for watching. Do like, share and subscribe to my channel. Bye bye.